నమస్కారం, వెల్కమ్ టు గాంధీబం ది యారో ఆఫ్ ట్రూత్. భారత రాజకీయాల్లో నేడు ఒక స్పష్టమైన విభజన రేఖ కనిపిస్తోంది. ఒకవైపు నిరంతరం శ్రమ, క్రమశిక్షణతో కూడిన విజయ ప్రస్థానం, మరోవైపు వారసత్వం, అహంకారం మరియు పదే పదే విఫలమవుతున్న రీలాంచింగ్ ప్రయత్నాలు. ఈరోజు మనం చర్చించుకోబోయేది 45 ఏళ్ల వయసులో ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నితిన్ నబీన్ గారి గురించి. మరియు ఆయన కంటే 10 ఏళ్ళు పెద్దవాడైన ఇంకా యువ నాయకుడిగానే ముద్ర వేయించుకుంటున్న రాహుల్ గాంధీ గారి గురించి. నితిన్ నబీన్ గారి ప్రస్థానం కేవలం ఒక వ్యక్తి ఎదుగుదల కాదు, అది ఒక సామాన్య కార్యకర్త సాధించిన విజయం. 26 ఏళ్ల వయసులోనే ఎమ్మెల్యేగా ప్రస్థానాన్ని మొదలుపెట్టి 5 సార్లు వరుసగా అజేయంగా నిలిచిన నాయకుడు ఆయన. ఆయన రాజకీయ జీవితం బూత్ లెవెల్ పనులతో, కార్యకర్తల మధ్య సంక్రమశిక్షణలో రాటుదేలింది. అందుకే సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారే పార్టీ విషయంలో నితిన్ నబీన్ నా బాస్, నేను కేవలం కార్యకర్తను మాత్రమే అని గర్వంగా ప్రకటించారు. ఇది బీజేపీలో ఉండే మెరిటోక్రసీకి నిదర్శనం. కానీ ఇక్కడ రాహుల్ గాంధీ గారి కథ పూర్తిగా భిన్నం. 55 ఏళ్ల వయసులో కూడా ఆయన రాజకీయ పాఠాలు నేర్చుకుంటున్న విద్యార్థిగానే కనిపిస్తారు. 2004లో కేవలం తన ఇంటి పేరుతో రాజకీయాల్లోకి నేరుగా ఎంపీగా ప్రవేశించిన ఆయనకు క్షేత్రస్థాయి కష్టపడడం అంటే ఏంటో తెలియదు. ఆయన శిక్షణ అంతా విదేశీ యూనివర్సిటీలు, ఎలైట్ సర్కిల్స్ మధ్య సాగింది. 2019లో తన కుటుంబ కోట అమేథీని కూడా కాపాడలేకపోయిన చరిత్ర ఆయనది. ఒకవైపు నితిన్ నబీన్ గారు అజేయంగా నిలుస్తుంటే, రాహుల్ గాంధీ గారు మాత్రం ఓటమిల సెంచరీని పూర్తి చేశారు. వీరిద్దరి ప్రయాణాన్ని ఒకసారి గమనించండి. 2006లో 26 ఏళ్ల వయసులో నబీన్ గారు తొలిసారి ఎమ్మెల్యేగా గెలిస్తే, రాహుల్ గాంధీ గారి హయాంలో కాంగ్రెస్ తన జాతీయ ప్రాబల్యాన్ని కోల్పోవడం మొదలైంది. 2015లో నబీన్ గారు వరుసగా మూడోసారి గెలిస్తే, రాహుల్ గాంధీ గారు 60 రోజులు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు మరియు నేషనల్ హెరాల్డ్ కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. 2019లో నబీన్ గారు సిక్కిం బాధ్యతలను విజయవంతంగా నిర్వహిస్తే, రాహుల్ గాంధీ గారు అమేథీలో ఓడిపోయి కేరళకు పారిపోయారు. 2023లో నబీన్ గారు ఛత్తీస్గఢ్లో పార్టీని గెలిపిస్తే, రాహుల్ గాంధీ గారు క్రిమినల్ డిఫమేషన్ కేసులో కోర్టు ద్వారా అనర్హత వేటుకు గురయ్యారు. పాలసీ మేకింగ్లో కూడా నితిన్ నబీన్ గారు అరుదైన ముద్ర వేశారు. బీహార్ రోడ్డు నిర్మాణ మంత్రిగా ఆయన ఎక్స్ప్రెస్ హైవేలను నిర్మించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచారు. 2025లో భారతదేశంలోని తొలిసారిగా బ్రిడ్జ్ మేనేజ్మెంట్ పాలసీని తీసుకొచ్చారు. దీనికి విరుద్ధంగా రాహుల్ గాంధీ గారు మాత్రం ఆధారాలు లేని పేపర్ లీక్ ఆరోపణలు చేస్తూ, ఓటు చోరీ అంటూ రాజ్యాంగ సంస్థలపై నిందలు వేస్తూ కాలం గడుపుతున్నారు. నితిన్ నబీన్ గారికి సిద్ధాంతం మొదట, దేశం తర్వాత, నేను చివర. కానీ రాహుల్ గాంధీ గారి విషయంలో మాత్రం నేను మొదట, నా సిద్ధాంతం తర్వాత, పార్టీ చివర, దేశం అవసరం లేదు అన్నట్టుగా ఉంటుంది ఈయన వ్యవహారం. విదేశీ గడ్డపై వెళ్ళి భారతదేశపు పరువు తీయడం, భారత సైన్యంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఆయన నిత్యకృత్యాలుగా మారిపోయాయి. చివరిగా ఒక్క మాట, నితిన్ నబీన్ గారు 10 ఏళ్ళు చిన్నవాడైనా గమ్యం తెలిసిన నాయకుడు. రాహుల్ గాంధీ గారు 10 ఏళ్ళు పెద్దవాడైనా దారి తెలియని బాటసారి. ఒకరు పతనం మరియు గెలుపుకు సంకేతమైతే, మరొకరు కేవలం వారసత్వం మరియు వైఫల్యాలకు నిదర్శనం. భారతదేశానికి కావాల్సింది గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చిన నితిన్ నబీన్ లాంటి నాయకులే తప్ప, ప్రజలకు దూరంగా ఉండి వెకేషన్లు జరుపుకునే వారసత్వ నాయకులు కాదు. ఇప్పటి వరకు మనం వారి వ్యక్తిగత ప్రయాణాలను, విజయాలను చూసాము. కానీ అసలు ప్రశ్న ఇక్కడే ఉంది. ఈ నాయకులిద్దరూ మన దేశ యువతకు ఎటువంటి సందేశాన్ని ఇస్తున్నారు? ఒకవైపు నితిన్ నబీన్ గారు ఉన్నారు. ఆయన ఎదుగుదల ఒక సామాన్య భారతీయుడి కలల ప్రతిరూపం. ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి సిద్ధాంతాన్ని నమ్ముకొని క్రమశిక్షణతో పనిచేస్తే ఈ దేశంలో అత్యున్నత స్థాయికి చేరుకోవచ్చని ఆయన నిరూపించారు. ఆయన విజయం వెనుక ఏ రాజవంశపు ఆశీస్సులు లేవు, కేవలం ప్రజల ఆశీస్సులు మరియు కష్టపడే తత్వం మాత్రమే ఉన్నాయి. ఆయన ఒక సెల్ఫ్ మేడ్ లీడర్. మరోవైపు రాహుల్ గాంధీ గారు ఆయన ప్రయాణం విఫలమైన వారసత్వానికి నిలువుటద్దం. రాజకీయాలు అంటే ఒక హక్కుగా భావించే సంస్కృతి నుంచి ఆయన వచ్చారు. ఆయనకు పదవి వస్తుంది కానీ బాధ్యత రాదు.
గెలుపు గుర్రం ఎక్కితే క్రెడిట్ తీసుకుంటారు. కానీ ఓటమి ఎదురైతే మాత్రం ఈవీఎంలపై, రాజ్యాంగంపై, చివరకు దేశ ప్రజల విజ్ఞతపైకే నిందలు వేస్తారు. ఇది ఒక బాధ్యతారాహిత్యమైన నాయకత్వ లక్షణం. మనం ఆలోచించాల్సిన మరో ముఖ్యమైన విషయం విశ్వసనీయత. నితిన్ నబీన్ గారు బీహార్లో మంత్రిగా ఉన్నప్పుడు 1,00,000 కోట్లకు పైగా నిధులతో రోడ్లు రూపురేఖలు మార్చారు. టెక్నాలజీని వాడుకొని అవినీతికి తావు లేకుండా పనులు పూర్తి చేశారు. ఆయన మాట ఇస్తే అది రిజల్ట్స్ రూపంలో కనిపిస్తుంది. కానీ రాహుల్ గాంధీ గారి గ్యారంటీల పరిస్థితి ఏంటి? ఆయన ఇచ్చే హామీలు ఎన్నికల తర్వాత గాలిలో కలిసిపోతాయి. ఆయన మాటలను సొంత పార్టీలోనే దిశానిర్దేశం ఉండదు. విదేశాల్లో భారత్ గురించి రాహుల్ గాంధీ గారు మాట్లాడే తీరు చూస్తుంటే విచారం కలుగుతుంది. దేశం లోపల ఎన్ని రాజకీయ విభేదాలు ఉన్నా సరిహద్దు దాటిన తర్వాత మనం భారతీయులం అనే కనీస స్పృహ ఆయనకు ఉండదు. కానీ నితిన్ నబీన్ గారు లాంటి నాయకులు దేశం యొక్క ప్రతిష్టను పెంచడానికి రాత్రింపగళ్ళు శ్రమిస్తుంటారు. ఒకరు దేశాన్ని విచ్ఛిన్నం చేసే నెరేటివ్లను సృష్టిస్తుంటే మరొకరు దేశాన్ని ఏకం చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ను నిర్మిస్తున్నారు. మీకు రీలాంచ్ అయ్యే నాయకుడు కావాలో లేక రిజల్ట్స్ ఇచ్చే నాయకుడు కావాలో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. వారసత్వ రాజకీయాల చీకటి నుంచి దేశం బయటపడింది. ప్రతిభావంతులకు పట్టం కట్టే సువర్ణ యుగంలోకి మనం అడుగుపెట్టాం. నితిన్ నబీన్ గారి నియామకం ద్వారా ప్రధాని మోదీ గారు పంపిన సందేశం స్పష్టం. ఇది కష్టపడే కార్యకర్తల భారతం, వారసుల భారతం కాదు. మన కళ్ళ ముందు ఒక స్పష్టమైన చిత్రం ఉంది. ఒకరు 10 ఏళ్ళు చిన్నవారైన అనుభవంతో హిమాలయాలంత ఎత్తు ఎదిగారు. మరొకరు 10 ఏళ్ళు పెద్దవారైనా ఇంకా అడుగులు వేయడం నేర్చుకుంటూనే ఉన్నారు. దేశ భవిష్యత్తు ఎవరి చేతుల్లో సురక్షితంగా ఉంటుందో చెప్పడానికి ఇంతకంటే పెద్ద నిదర్శనం ఏం కావాలి? నిర్ణయం మీదే. సిద్ధాంతం ముఖ్యం అనుకుంటే నితిన్ నబీన్ గారి ప్రయాణాన్ని గమనించండి. కేవలం పేరు ముఖ్యం అనుకుంటే ఆ పాత బాటలోనే నడవండి. కానీ గుర్తుపెట్టుకోండి, నవభారతం వేగంగా దూసుకెళ్తోంది. ఇక్కడ వెకేషన్లు జరుపుకునే వారికి చోటు లేదు. కేవలం వికసిత్ భారత్ కోసం నిరంతరం శ్రమించే వారికే భవిష్యత్తు ఉంటుంది. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. జై హింద్, భారత్ మాతాకి జై.